హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తున్నాను, ఏంటి, నేను ఎలా చేస్తాను అని చెప్పేసి మీతోనైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. చూసారు కదా, దొండకాయలు అయితే మంచిగా కడిగి చిన్న చిన్నగా అయితే మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నా కదా, ఇందులోనైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి నేను ట్రై చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ హీట్ కాగానే కొంచెం అయితే జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూపిస్తా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడనైతే పచ్చిమిర్చి అయితే ఎక్కువనే కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేస్తే దొండకాయ కర్రీ ఇంకా బాగుంటుంది కారం వేసే కంటే. అలాగే ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై కావాలి. అప్పుడే మనకు కర్రీ అనేది బాగుంటుంది. లేదంటే ఆనియన్స్ పచ్చిగా ఉంటాయి. మంచిగా ఫ్రై కావాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అప్పుడే తెంపి పెట్టుకున్న కరివేపాకు అయితే మా చెట్టు తీసుకొని వచ్చాను. అది మంచిగా కడిగి ఇందులోనైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను. చూసారుగా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేద్దాము. చూసారుగా, పసుపు అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మీరు ఎలాంటి మెథడ్లో ట్రై చేస్తారో నాకైతే ఖచ్చితంగా కామెంట్స్లోనైతే చెప్పండి. కాకపోతే ఈ దొండకాయ ఫ్రై అనేది కానీకి చాలా టైం పడుతుంది. మనకైతే అసలు సరిగ్గా ఉడకదు కదా మనకు దొండకాయ ఫ్రై అనేది. చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇక్కడనైతే వేసుకున్నాను అన్ని ముక్కలు. ఇందులోనైతే సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే ఏంటంటే మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట దొండకాయ ముక్కలు అనేది. సాల్ట్ అయితే యాడ్ చేద్దాం కొంచెం. చూసారుగా, సాల్ట్ అయితే వేసి మంచిగా కలుపుకోండి. ఈ దొండకాయ కర్రీ ఏమో కానీ మనం కట్ చేయడం చాలాసేపు పడుతుంది. అలాగే మనకు ఫ్రై కానీ కూడా దొండకాయ ఫ్రై అనేది చాలా టైం పడుతుంది. అన్ని కర్రీస్తో పోల్చుకుంటే ఇదైతే ఎక్కువ టైం పడుతుంది అని చెప్పుకోవచ్చు. నాకైతే అలానే అనిపిస్తుంది. మరి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్స్లోనైతే చెప్పడం మర్చిపోవద్దు, ఓకేనా. ఇక్కడనైతే ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నా. మూత పెట్టుకుంటున్నా చూడండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. లేదంటే మనకు కింద మాడిపోతుంది అన్నమాట. అందుకే ఒక 10 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. మనం సాల్ట్ వేసాం కాబట్టి మనకేం అడగంటది అన్నమాట కర్రీ. మళ్ళీ ఇంకొక మెథడ్లో చెప్పాలనుకుంటే మనం ఇలాంటి ప్యాన్ కాకుండా మామూలు గిన్నెలు అవి పెట్టుకుంటే మాత్రం పైన వాటర్ పోసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఉడికిస్తే మాత్రం మనకు దొండకాయ కర్రీ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇందులోనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి. ఎందుకు ఫస్ట్లో వేయలేదు అంటే మనకు దొండకాయ కర్రీ కదా, దానికి కొంచెం మాడిపోతుంది అన్నమాట. అందుకే నేనైతే కొంచెం ఫ్రై అయిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తాను. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకోండి. చూసారు కదా, మంచిగా ఫ్రై అయితే అయిపోతుంది అన్నమాట. మనకు ఈ మెథడ్లో వేస్తే చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మనం ఫస్ట్ చేసేది ఏంటంటే మనం సాల్ట్ వేస్తే మనకి కర్రీ అనేది తొందరగా కుక్ అయిపోతుంది. లాస్ట్లోనే కర్రీ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం వేస్తారు కొంతమంది. అలానైతే ఉప్పు వేయకపోతే మనకు కర్రీ అనేది లేట్ అవుతుంది. అలాగే అడుగు బాగానే మాడిపోతుంది అన్నమాట. అందుకే సాల్ట్ అయితే కంపల్సరీ వేస్తాను నేను ఏ కర్రీలోనైనా. అలాగే ఇక్కడ పచ్చిమిర్చి కొన్ని వేసాను కదా, ఇవి సరిపోతుందో లేదో అని చెప్పేసి మళ్ళీ హాఫ్ స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేశాను. మళ్ళీ అలాగే కొంచెం సాల్ట్ అప్పుడు కొంచెం తక్కువనే వేసాను కదా, ఎందుకంటే మనకు ఓన్లీ ఫ్రై కానీకే వేసాను అన్నమాట నేను, తొందరగా ఉడకనీకి. ఇక్కడ మళ్ళీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం అయితే లైట్గా ఇలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనమైతే మంచిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా మంచిగా వేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల మన కర్రీ అనేది ఇంకొంచెం లెవెల్లో బాగుంటుంది అన్నమాట. నేనైతే ప్రతి కర్రీలో ఖచ్చితంగా కొత్తిమీర అనేది వేస్తాను. అందుకే ఇక్కడ కూడా కడిగినైతే నేను కొత్తిమీర అయితే వేస్తున్నాను అన్నమాట. కొత్తిమీర వేస్తే బెండకాయ ఫ్రై అయినా దొండకాయ ఫ్రై అయినా చాలా టేస్టీగా మారిపోతుంది అనిపిస్తుంది నాకైతే. అందుకే కంపల్సరీ నేనైతే కొత్తిమీర అనేది యాడ్ చేస్తాను. అలాగే మీరు ఏ మెథడ్లో చేస్తారో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. అలాగే మన వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే లైకే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఇంక కొంతమందికి వెళ్ళడానికి నా వీడియో వెళ్ళడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అందుకే చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్. నా కర్రీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పడం అయితే అసలు మర్చిపోదు, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ మరి.